లాభాల వాటా విషయంలో సింగరేణి కార్మికులకు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ టీబీజీకేఎస్ నాయకులు మంగళవారం గనులపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు జీడీకే టూ ఇంగ్లాండ్ గడిపై కార్మికులతో కలిసి నల్ల బ్యాడ్జీలు ధరించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ 2024-25 సంవత్సరానికి గాను సింగరేణి సంస్థ సాధించిన 6,394 కోట్ల రూపాయలలో 4,034 కోట్లు పక్కకు పెట్టి కేవలం 2,360 కోట్లపై 34% కార్మికులకు వాటా ప్రకటించడం అన్యాయమని మండిపడ్డారు. 5 లక్షల రూపాయల వరకు లాభాల వాటా రావాల్సిన కార్మికుడికి 1,95,000 వస్తుండడం కార్మికుల శ్రమను దోచుకోవడమేనని ఆరోపించారు. అభివృద్ధి పేరిట గత సంవత్సరం పక్కన పెట్టిన 2,289 కోట్ల రూపాయలు ఏమయ్యాయో తెలియని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఈ సంవత్సరం 2,360 కోట్ల రూపాయలపై 34% వాటా చెల్లించడం అంటే వాస్తవ లాభాలపై 12.8% మాత్రమే కార్మికులకు చెందినట్లు అవుతుందని సూచించారు. ఇలాంటి కార్మిక విద్రోహ ప్రక్రియ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుండే మొదలైందని, దీనిపై పోరాడాల్సిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు స్పందించకుండా ఆ కార్యక్రమంలో పాల్గొనడం శోచనీయమని విమర్శించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సింగరేణిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల శ్రమ ఫలితం ఎంత, మా చెమటను చిందించి చేసినటువంటి శ్రమకు ఎంత లాభాలు వచ్చినాయి అని నిన్నటి వరకు తెలుసుకోలేనటువంటి కార్మిక వర్గానికి అండగా నిలిచి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకత్వంలో సెప్టెంబర్ 2న కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముందు అతిపెద్ద ధర్నా చేయడం జరిగింది. అలాగే సెప్టెంబర్ 19న హైదరాబాద్ ఆఫీసును ముట్టడి చేసినటువంటి ఫలితంగా ఈ యొక్క లాభాల వాటను ప్రకటించినటువంటిది. దీంట్లో అనేక సంఘాలు అనేక రకాలుగా పోరాటాలు, ఉద్యమాలు, నిరసనలు తెలియజేసినటువంటి ఫలితంగా నిన్న ప్రకటించినటువంటి లాభాల వాటా ఏ ఒక్క కార్మికుడిని కూడా తృప్తిపరచలేదు, సంతృప్తి చెందలేదు, సంతోషంగా లేడు. ఈరోజు ఆందోళన ఉన్నాడు. ఎందుకంటే మాకు వచ్చేటువంటి 5,30,000 రూపాయలకు బదులుగా 1,95,000 మాత్రమే చెల్లిస్తున్నది యొక్క ప్రభుత్వం యొక్క నిర్ణయం అనేటువంటిది. మాటలు మార్చి అంకెల గారడి చేసి ఈరోజు కార్మికులకి 6,394,000 కోట్ల రూపాయలు వచ్చినాయి లాభాలు అని చెప్పి దాంట్లో 4,334 కోట్ల రూపాయల్ని సంస్థ అభివృద్ధి పేరున గత సంవత్సరం లాగే మరొకసారి పెద్ద మొత్తంలో పెట్టి ఈరోజు మాకు పంచినటువంటిది గత సంవత్సరానికంటే తక్కువ. పోయిన సంవత్సరం 2,412 కోట్లు అయితే ఈ సంవత్సరం పంచేటువంటి అమౌంట్కు ఏదైతే 2,360 కోట్లు మాత్రమే. 52 కోట్ల రూపాయలు లాభాలను తగ్గించి దాని మీద మాత్రమే ఈరోజు 1% పెంచి 34% అని చెప్పి ఒక 6 కోట్ల రూపాయలు మాత్రమే అదనంగా కార్మికులు పొందుతున్నారు. ఈరోజు గత సంవత్సరానికంటే 6 కోట్ల రూపాయలు మాత్రమే అదనంగా చెల్లిస్తున్నారు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే కార్మికునికి ఎక్కువ అమౌంట్ చెల్లించొద్దు అనేటువంటిది. గొర్రె బలితే గొల్లాయనకు లాభం జరుగుతుంది అన్నట్టుగా లాభాల వాటా అనేది మొత్తం మీద చెల్లించినట్లయితే కార్మికుడి ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు అనేటువంటి ఉద్దేశంతో కార్మికుడు ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులలో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో అనుకుంటా బహుశా ఆ విధంగా 5,30,000 వచ్చేది 1,95,000 మాత్రమే పరిమితం చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని, ఈ మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ని రాబోయే రోజుల్లో తప్పకుండా మనం బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆర్జీవన్ ఉపాధ్యక్షులు వడ్డేపల్లి శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ కోశాధికారి చిల్పూరి సతీష్, నాయకులు దూట శేషగిరి, ఉప్పులేటి తిరుపతి, మీసరాజు, భాస్కర్, నరేష్, పటేల్, ప్రసాద్, దేవేందర్, టిప్పు సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు.